చాలా మందికేంటి ముందు ఫస్ట్ సిజేరియన్ జరిగింది. నార్మల్ డెలివరీ సాధ్యపడలేదు. సో, రెండోసారి నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకోవడం వల్ల ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. నార్మల్ కావాలి. నాకు ముందు సిజేరియన్ జరిగింది. నేను నార్మల్ చేయించుకుందాం అనుకుంటున్నాను సెకండ్‌కి. దానికి ఎంత గ్యాప్ ఉండాలి? దీని గురించి చెప్పదలుచుకున్నాను. చాలా మందికేంటి మోస్ట్ కామన్ ఇమ్మీడియేట్‌లీ వితిన్ 2 ఇయర్స్‌లోనే అంటే ప్రెగ్నెన్సీ నిలబడి డెలివరీ జరిగిన తర్వాత, సిజేరియన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి 2 సంవత్సరాల లోపే ప్రెగ్నెన్సీ గనక నిలబడినట్టయితే దానికి గర్భసంచి అనేది గర్భసంచి కుట్ల భాగం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా హీల్ అయ్యే అవకాశాలు కొంతమందికి తక్కువగా ఉంటాయి. సో, అలా జరిగినప్పుడు ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కుట్లు సన్నబడిపోయి అంటే లోవర్ సెగ్మెంట్ అనేది పల్చబడిపోయి కుట్లు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఏంటి బిడ్డకి కానీ, తల్లికి కానీ ఇద్దరికీ రిస్క్ ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాల లోపు గనక ప్రెగ్నెన్సీ నిలబడినట్టయితే వాళ్ళకి నార్మల్ డెలివరీ చేసే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరికైతే బాగా ఇష్టంగా అంటే నార్మల్ చేయించుకోవాలి, ఫస్ట్ టైమ్ సాధ్యపడలేదు, ఒక దారి సరిగ్గా లేకపోవడం కారణం అయ్యుండొచ్చు, పొజిషన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల సిజేరియన్ జరిగిండొచ్చు. ఏదైతే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయో, ఆ కారణాల్ని గనక దృష్టిలో పెట్టుకొని నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్ వద్దు నార్మల్ చేసుకోవాలి. నార్మల్ చేసుకొని తొందరగా ఫేస్ అనేది రికవరీ చేయొచ్చు. కాబట్టి నాకు ఏ టైమ్ అనేది కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డౌట్స్‌కి కొంతమంది పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది వచ్చారు. సో, వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత డెలివరీకి నార్మల్ చేసుకోవాలని అనుకుంటారో, వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 2 సంవత్సరాల గ్యాప్‌తో అంటే మోర్ దాన్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు, 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడినా అది నార్మల్ డెలివరీ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా మంచిగా ఉంటాయి. సో, ట్రయల్ చేసుకున్నప్పుడు కూడా మీరు మెడిసిన్స్ ఇచ్చినా కానీ గట్టిగా ఏదైతే కుట్ల భాగం ఉంటుందో కట్ చేసి ఉంచిన లోవర్ సెగ్మెంట్ గర్భసంచిలో ఏదైతే కుట్ల భాగం ఉంటుందో అది గట్టిపడే అవకాశాలు 2 సంవత్సరాలు దాటిన తర్వాత మంచిగా ఉంటాయి. సో, ఆ టైంలో ఏంటి అంటే 2 సంవత్సరాలు దాటినప్పుడు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ 9 నెలలు కూడా భయపడకుండా మంచిగా కుట్ల దగ్గర నొప్పి రాగానే చాలా మంది ఏంటి భయపడిపోతారు. ఒకవేళ 2 సంవత్సరాల లోపు అయినట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడినట్టయితే కుట్ల మీద ఏ రకమైన ప్రభావం ఉండదు. మంచి ప్రెగ్నెన్సీ అనేది త్రూ అవుట్ ద 9 నెలలు కూడా మంచిగా జరిగి తర్వాత కూడా నార్మల్ డెలివరీ చేసుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు ఏవైతే మెడిసిన్స్ రూపంలో కానివ్వండి, ఏదైతే న్యాచురల్ పద్ధతిలో మనము స్టిమ్యులేషన్ చేసుకోవడం పద్ధతులు కానివ్వండి, స్టిమ్యులేషన్ చేస్తూ న్యాచురల్ గా లేబర్ పెయిన్స్ రాకపోయినా కూడా మనం డెలివరీ చేసుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు పాటించి చక్కగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఒక ప్రాపర్ ప్లానింగ్ ద్వారా వెళ్ళండి. ప్రాపర్ ప్లానింగ్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు డెఫినెట్ గా సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ జరిగే అవకాశాలు 90% ఉంటాయి. థ్యాంక్ యూ.